హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి మహేష్. ఏ టు జెడ్ మామ్స్ కుకింగ్కి స్వాగతం. ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉండే అరటి పువ్వు పప్పులు మసాలాలతో కలిపి తయారు చేసే ఈ వడలు కరకరలాడుతూ లోపల మృదువుగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు. ఈ రెసిపీని మిస్ అవ్వకండి. ఈ వీడియోని చివరి వరకు చూసేదానికి ట్రై చేయండి. దీనికోసం 150 గ్రాముల పచ్చెనగపప్పును నేను ముందుగా నానబెట్టుకున్నానండి. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఉల్లిపాయలు, ధనియాలు, సోంపు, పట్టా మొగ్గ, జీలకర్ర వీటన్నిటిని మిక్సీలో వేసి కొద్దిగా కల్లుప్పు. మిక్సీ వేసేటప్పుడు నీళ్లు వేయకూడదు, అలాగే మెత్తగా అయ్యి మిక్సీ వేసుకోవాలి. అరటి పువ్వుని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్దిగా నీరు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టుకుందాం. మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాం. అలాగే అరటి పువ్వును కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మరియు కొత్తిమీర కొంచెం వేసుకుందాం. ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. అరటి పువ్వులో చేదు పోవాలి అంటే అరటి పువ్వు లోపల గుండ్రంగా కలిగిన కాడ భాగాన్ని తీసివేసేస్తే చేదు పోతుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా బంతిలా చేసుకొని అరచేతితో అద్ది నూనెలో వేసుకుందాం. ఒక్కొక్కటి అలా జారు విడుస్తూ వేసుకుందాం. ఇవి రెండు పక్కల బాగా కాలేలా చూసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు ఎప్పుడైనా అరటి పువ్వు మార్కెట్లో దొరికినప్పుడు మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని కొత్త వంటకాలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుంది. ఇంతేనండి, అరటి పువ్వుతో మసాలా వడలు రెడీ.